శ్రీకాకుళం జిల్లా భావనపాడులో స్మార్ట్ కార్డు పంపిణీలో భాగంగా మంత్రి అచ్చెన్న వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ వాళ్ళు చీరలు కట్టుకుని బస్సు ఎక్కితే ఉచిత బస్సు అంటే ఏంటో తెలుస్తుందని ఎద్దేవా చేస్తారు. అనవసరమైన మాటలు పక్కన పెడితే కూటమి ప్రభుత్వం చేసే పనులు కనిపిస్తాయని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. అయితే భారీ స్థాయిలో సాంకేతికత ఉపయోగించి స్మార్ట్ కార్డ్స్ పంపిణీ చేయడం దేశంలో బహుశా ఇదే మొదటిసారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్, ఆర్డీఓ కృష్ణమూర్తి, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 11,000 బస్సులుంటే 9,000 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇంకా కొన్ని బస్సుల్లో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం ఇవ్వాలని ఇస్తున్నాం. మీరు మాట్లాడాలా లేదా? కొంతమంది ఉచిత బస్సు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు చీరలు కట్టుకొని ఎక్కితే ఉచిత బస్సు అవుతుందో లేదో తెలుస్తుంది. ఒకసారి టెస్ట్ చేయండి. వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బస్సు ఎక్కడ మోసం అంటున్నారు కదా, ఎవరన్నారో వాళ్ళందరూ చీర జాకెట్ కట్టుకొని ఒకసారి ఉచిత బస్సు ఎక్కితే టికెట్ తీసుకోకపోతే అప్పుడు ఉచిత బస్సు అని అప్పుడే నమ్మచ్చు. ఎంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి, ప్రజలు ప్రశ్నించాలి. నాకైనా ఈరోజు చెప్పాను, ₹1,00,00,000 ఇచ్చాను, మీకు మంచినీరు ఇస్తాను, రేపు జరగకపోతే నాకు వస్తే అడగాలి లేదా? అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. 11,000 బస్సులుంటే 9,000 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. నిన్న